హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారు, రాధాదేవి అంటేనే సాక్షాత్ శివుని యొక్క మారు రూపం. ఇడా పింగళ నాడియందు పింగళ నాడిలా వ్యవహరిస్తూ ఇడా నాడిని తన హస్తగతం చేసుకుంటూ తమ ఆధీనంలో ఉంచుకున్న మహత్తరమైన మహాశక్తి. రాసలీల అంటేనే సహస్రార చక్రమందు జరుగు ప్రక్రియ. ఈమెను రాసలీల రాణి అని, రాసాదేవి అని, రాసేశ్వరి అని పలు విధములైన పేర్లతో పిలుస్తూ ఉంటారు. మనం అందరం భగవాన్ శ్రీకృష్ణుని మననం చేసుకుంటే ఆ భగవాన్ శ్రీకృష్ణుడే మననం చేసుకున్న నామము రాధానామము. శ్రీ భగవాన్ శ్రీకృష్ణుడు సదా రాధానామమును మననం చేస్తూ రాధ ప్రేమలో లీలమై తన యొక్క లీలా మానస వేషమును పూర్తి చేసుకున్నాడు. అటువంటి మహత్తరమైన మహాశక్తి శ్రీ రాధాదేవి. ఆమె యొక్క ఉపాసన చేయడం వలన సకల అభిష్టములు నెరవేరడంతో పాటు జీవితం ఎప్పుడు కూడా ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటుంది. ఒరిస్సావాసులు అందరూ రాధాకృష్ణుని పూజిస్తూ ఉంటారు. ప్రతి దగ్గర రాధాకృష్ణ మందిరములు ఉంటాయి. సదా రాధే 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 అంటూ మననం చేస్తూ ఉంటారు. అటువంటి రాధాదేవిని ధ్యానించడం, జపించడం, మననం చేసుకోవడం వలన సకల విధములైన దోషములు తొలగడంతో పాటు సకల పాపములు తొలగి మనకు మోక్షము, ఇహమందు సర్వ సౌఖ్యములు లభించగలవు. అయితే ఈ రాధాదేవి యొక్క గాయత్రి మంత్రము జపించడం వలన మనకు అనుష్ఠాన పూర్వమైన సకల సంపదలు పొందగలం, వైభవం పొందగలం, రాజయోగ సిద్ధి తప్పనిసరి పొందగలం. ఈ మంత్రమునకు చాలా సునాయాసంగా చేసుకోవచ్చు. సుస్నాతులై ఉంటూ శుచిశుభ్రతలు పాటిస్తూ రాధాకృష్ణ మందిరములను దర్శనం చేస్తూ ఈ మంత్రం జపం చేయడం వలన సకల విధములైన దుఃఖములు తొలగి జీవితం ఆనందమయంగా మారిపోతుంది. ఇప్పుడు శ్రీ రాధా గాయత్రి మంత్రం చెప్పుకుందాం. ఈ మంత్రం రోజుకి 108 సార్లు జపం చేస్తే చాలు, లేక కనీసం 11 సార్లు అయినా సరే మననం చేసుకుంటే చాలు, మనస్సు ఆహ్లాదకరం అవుతుంది. ఇప్పుడు శ్రీ రాధా గాయత్రి మంత్రము ఓం వర్షభాణావ్యై విద్మహే కృష్ణ ప్రియాయై ధీమహి తన్నో రాధా ప్రచోదయాత్. మంత్రం మరోసారి ఓం వర్షభాణావ్యై విద్మహే కృష్ణ ప్రియాయై ధీమహి తన్నో రాధా ప్రచోదయాత్. మంత్రం మరోసారి ఓం వర్షభాణావ్యై విద్మహే కృష్ణ ప్రియాయై ధీమహి తన్నో రాధా ప్రచోదయాత్. దివ్యాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని ప్రతిఫలితములను పొంది మనకు వస్తున్న భయముల నుండి, ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి. వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితములు పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.